श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ఒకానొకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండేటువంటి సమయంలో పరమేశ్వరుడు తన భార్యతో ఇలా అంటున్నాడు: ప్రస్తుతం నాకు తల్లి అయి ఉపచారాలు చేస్తున్నటువంటి నా భక్తురాలైన బెజ్జమహాదేవికి కైలాసంలో శాశ్వత స్థానం ఇచ్చే సమయం ఆసన్నమైంది. చివరగా ఒకే ఒక పరీక్ష పెడతాను అన్నాడు. భూలోకంలో శివుడు బాలుడి రూపంలో బెజ్జమహాదేవి సేవలను అందుకుంటూ ఉన్నాడు. నా తండ్రి పరమశివ, నీవు ఇంకా లేవలేదా? అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. తలపై ఎప్పుడు గంగను ధరించే నీకు ఒళ్ళు వేడి కావడమేమిటి? కాస్త పాలు త్రాగవదు రావయ్యా అని పిలిచింది శివుణ్ణి. అప్పుడు శివుడు, బాలుడు రూపంలో ఉన్నటువంటి శివుడు ఈ విధంగా అంటున్నాడు: అమ్మా, నాకేమీ వద్దమ్మా, నాకు ఏది తినాలనిపించడం లేదు, అలాగని త్రాగాలనిపించడం లేదు, కడుపంతా వికారంగా ఉంది. తండ్రి, నీకు కడుపులో వికారమా? ఎందుకు ఉండదు? కన్నప్ప శిలియాలుడు పెట్టినటువంటి నైవేద్యాలు తిన్నావు కదా. సరే ఉండు, వైద్యుడిని తీసుకురమ్మని మా మరుళయ్యకు చెబుతాను అని చెప్పేసి ఆమె తమ మరుళయ్యను పిలిచి చెప్పింది, వెళ్ళి నాయన వైద్యుడిని తీసుకురా అని చెప్పేసి. వెళ్ళి వచ్చాడు మరుళయ్య. అక్క, వైద్యుడు రానన్నాడు, వైద్యం చేయనన్నాడు. అతడు పరమశివుడు కదా, ఆయనకు వైద్యం చేసేటంతటి వైద్యుణ్ణి కాదు అని వ్యంగ్యంగా అన్నాడు అని చెప్పాడు. పరమశివుడైనా మానవ మాత్రుడైనా సరే, రోగి దగ్గరకు వైద్యుడు రావలేనన్న వైద్య వృత్తి ధర్మాన్ని అతడు విమర్శిస్తే ఎలా తమ్ముడు అంది బెజ్జమహాదేవి. అక్క, నీవు మహాభక్తురాలవు, నీవే ఆందోళన చెందితే ఎలా? ఇదంతా మన పరమశివుని పరీక్ష కావచ్చు కదా అన్నాడు. మరుళయ్య, అతని భార్య మాంతమ్మ, వారి కుటుంబ సన్నిహితులైన సోమయ్య, బొమ్మయ్య, దేదర దాసిమయ్యలతో సమావేశమై పరిష్కారం ఆలోచించాడు. అందరూ కలిసి ఇలాగా శివుడికి ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఆయనకు ఉన్నటువంటి ఆ వేడి తగ్గుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు. సుమారు 2 నెలలైంది. పరమశివుడి వ్యాధి నెమ్మదించడం లేదు. ఆయనతో పాటు బెజ్జమహాదేవి కూడా పచ్చి మంచినీళ్లు ముట్టుకోవటం లేదు. పరమశివుడు కోలుకుంటేనే తాను ఆహారం తీసుకుంటానని భీష్మించుకుంది. అందరం కలిసి బెజ్జమహాదేవి ఇంటికి వెళ్దామని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందరం ఆ పరమశివుణ్ణి స్తుతిస్తూ ఆయన మళ్ళీ మామూలు స్థితికి వచ్చే వరకు నిరాహారంగా నిర్విరామంగా పంచాక్షరి జపిస్తూ కూర్చుందాం అనుకున్నారు వాళ్ళందరూ కూడా. మన వంతు ప్రయత్నం కూడా మనం చేద్దాం. అందరం శుచి అయి ఇష్టలింగ పూజ చేసుకొని ఇక్కడ నుండే ఆ పరమశివుణ్ణి స్తుతిస్తూ భజిస్తూ కీర్తిస్తూ వెళదాం అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. బెజ్జమహాదేవి గారు ఆ పనే చేస్తున్నారు కదా. ఆమె ఇప్పుడైనా ఏ పని చేస్తున్నా పంచాక్షరిని జపిస్తూనే ఉంటారు. నిద్రలో కూడా పంచాక్షరిని మరువరు. ఆమె శివప్రసాది.
కనుక నిరంతరం శివధ్యానంలోనే ఉంటుంది అని తమలో తాము అనుకుంటున్నారు. అందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పాడుకుంటూ బెజ్జమహాదేవి ఇల్లు చేరుకున్నారు. నాయన ఆవిడ అనుకుంటోంది, ఇంకా ఆ శివుడు పడేటువంటి బాధ చూడలేక, నాయన నేను ఇక ఈ బాధ భరించలేను, బాలుడా నీ మీద ప్రాణాలు విడుస్తాను అని చెప్పేసి ఇంకా ఆమె ఆఖరి నిర్ణయం తీసుకుంది. ఇంకా అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, అమ్మా బెజ్జమహాదేవి, నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె ఈ విధంగా అంది, పరమశివ, నీవు అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు అని ఆమె కోరుకుంది. భక్తురాల, మీ వంటి వారి నిర్మల మనస్సులు నైవేద్యాలు అవుతూ ఉంటే మాకు అనారోగ్యం ఎలా కలుగుతుంది? ప్రతి తల్లి తన బిడ్డల్ని దేవతా స్వరూపాలుగా భావించి ఉపచారాలు చేస్తూ క్రమశిక్షణాపరులుగా తీర్చిదిద్దితే అందరూ బాగుంటారు. మిగతా భక్తులందరూ ఏదో ఒక విధంగా నా నుండి ఏదేదో కోరినటువంటి వారే, వరాలు కోరుకున్నటువంటి వారే, ఏ కోరిక లేకుండా బెజ్జమహాదేవి మాకు తల్లి అయి మమ్మల్ని లాలించింది. మా తల్లికి ఈ క్షణం నుంచే మా కైలాసంలో స్థానం సిద్ధపరచబడి ఉంటుంది అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు కుటుంబ సభ్యులతో, ఈమె వలన మీరు మీ కుటుంబం తరించింది. మీరందరూ క్రమేణా మీ కర్మ పరిపాకం చెందాక కైలాసం చేరుతారు. ఈమె మాతృప్రేమకు మేమే మరోసారి ప్రణమిల్లుతున్నాం అని ఈశ్వరుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కాలక్రమేణా ధన్యులం పరమశివ ధన్యులం అంటూ వాళ్ళు కూడా తమ తమ యొక్క జీవితాలను సాగించి శివ నామజపంతో అలా తరించి ఆఖరికి వారు కూడా కైలాసం చేరుకోవడం జరుగుతుంది. అది బెజ్జమహాదేవి యొక్క తల్లి ప్రేమ అలాంటిది, అమోఘమైనటువంటిది. అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ చాలా అమోఘమైనటువంటిది అని తెలియజెప్పేటువంటి కథ ఇది. స్వస్తి.